ఇక ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. టీఎస్పీఎస్సీ రద్దు చేయాలని విద్యార్థులు రోడ్డెక్కారు. కొత్త టీఎస్పీఎస్సీ పోర్టు ద్వారా ఎగ్జామ్ నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీఎస్సీపై తమకు నమ్మకం లేదని నినాదాలు చేశారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పిన కేసీఆర్ తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా వేసిన పాపన పోలేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే అమాస పుణ్యానికి వేసిన నోటిఫికేషన్ కూడా రద్దు చేస్తూ మాలాంటి నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటూ అమ్మా నాన్నలు అప్పులు చేసి పంపించిన డబ్బులతో చదువుకుంటుంటే నోటిఫికేషన్లు వేయకుండా కేసీఆర్ తమను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే టీఎస్పీఎస్సీని రద్దు చేసి కొత్త పోర్టు ద్వారా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ని గద్దె దించుతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తే మమ్మల్ని ఈ ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి చంద్రశేఖర్ రావు ఇతర ఆమ్దాన్ని పక్కన పెట్టుకొని మా యూనివర్సిటీకి ప్రతిసారి వచ్చి తెలంగాణ వస్తే మీ ఉద్యోగాలు మీకు వస్తాయి, మేము కూడా మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పేసి మేము ఆశతో ఎదురు చూస్తే తీరా ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు సార్లు ముఖ్యమంత్రి చేసిన నువ్వు కేసీఆర్ ఇప్పటికీ టీఎస్పీఎస్సీ చైర్మన్ ఏర్పాటు చేసి ఒక్క ఎగ్జామ్ కూడా పారదర్శకంగా నిర్వహించాలి కేసీఆర్ మా జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు. ప్రతిదీ టీఎస్పీఎస్సీ ఫుల్ ఫామ్ తెలియనటువంటి వాళ్ళకి న్యూజిలాండ్, అమెరికా, ఇంగ్లాండ్ వాళ్ళకు పేపర్ అమ్ముకొని చేపల మార్కెట్లో పేపర్లు అమ్మినట్టు అమ్ముతున్నటువంటి కేసీఆర్ నీకు ఒక్క క్షణం కూడా పరిపాలన చేసే అధికారం కానీ అర్హత కానీ నీకు లేదు. అదేవిధంగా కొత్త బోర్డు ఆధ్వర్యంలో ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన తర్వాత ఫస్ట్ సారి లీక్ అయిన తర్వాత మీరు అవి అమ్ముకున్నారని చెప్పేసి లేదు మేము బాగా నిర్వహించాలని చెప్పేసి రెండోసారి ఆగమేఘాల మీద నిర్వహించినటువంటి వీళ్ళు హాజరవ్వాలంటే అభ్యర్థుల కంటే 200 OMR సీట్లు ఎక్కువ ఎలా వచ్చాయి నీకు అని మేము ప్రశ్నిస్తే మమ్మల్ని పక్కన పెట్టేసి ఈ రోజు హైకోర్టులో మేము కేసేస్తే ఆ హైకోర్టు గవర్నమెంట్ కు అది తీర్పు ఇచ్చింది ఈ పరీక్షలు రద్దు చేయని చెప్పేసి. సిగ్గు తెచ్చుకో కేసీఆర్, సిగ్గు తెచ్చుకో కేటీఆర్. ఇప్పటికైనా టీఎస్పీఎస్సీ చైర్మన్ అందులో ఉన్నటువంటి అభ్యర్థులకు ఒక్కళ్ళు కూడా సభ్యులుగా ఉండే అర్హత లేదు. వెంటనే మీరు రాజీనామా చేశారా? లేని పక్షంలో బిడ్డ కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను సాధించడానికి మేము ఇక్కడికి రోడ్డు మీదకి రాలేదు సార్. అది ప్రశ్నించడానికి మాత్రమే వచ్చాం. ఆ రోజు తెలంగాణ మేము తీసుకురావడానికి, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొనడానికి కారణాలు ఏంటి? మూడు కారణాలతో ఆ రోజు మమ్మల్ని మీరు ఉద్యమంలో భాగస్వామ్యం చేసుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనేసి ఆ 3 అంశాల మీద మాకు అన్యాయం జరుగుతుందని ఆ రోజు మా విద్యార్థులు ఎందరో ప్రాణత్యాగాలు చేసినటువంటి రోజులు ఉన్నాయి. మా తల్లిదండ్రులకు తీరని కడుపు శోకాన్ని పెట్టిన రోజులు ఉన్నాయి. అదే శోకాన్ని ఈ రోజు మీరు వాళ్ళు డబ్బులు పంపిస్తుంటే, మేము ఎగ్జామ్స్ చదువుతుంటే, రాస్తుంటే, ఇక్కడ సంవత్సరాల తరబడి ఉంటుంటే మీరు ఆ ఎగ్జామ్స్ ని రద్దు చేసి ఒక పారదర్శకత లేని బోర్డును నియమించి ఇన్ని ఎగ్జామ్స్ లో లీకేజ్ జరిగినా కూడా టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా, ఆ విద్యాశాఖ మంత్రి స్పందించకుండా, ముఖ్యమంత్రి గారు స్పందించకుండా, కేటీఆర్ గారు మాకు సంబంధం లేదు, మాకు పవర్ లేదు అనడం ఎంతవరకు కరెక్ట్ అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం.